హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ వ్లాగ్స్. ఈ సీన్ ఎందుకు చూపెడుతున్నానో తెలుసా? త్వరలో ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరగబోతుందన్నమాట. సో మార్నింగ్ సీన్ అనేది మిస్ అవుతారు అని చెప్పేసి ఇక్కడ ఇంకా ఒకసారి ఒక క్లిప్పింగ్ అనేది చూపెడదాం అని చెప్పేసి షూట్ చేశాను అనమాట. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ రోజు యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం అండ్ శుక్రవారంది కలిపి యాడ్ చేశానండి. గురువారం రోజు అంటే మనం లైవ్ చేసిన నెక్స్ట్ డే అంటే మన సెలబ్రేషన్ నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు మార్నింగ్ నుండి కూడా నేను ఏమీ షూట్ చేసుకోలేదు, ఎందుకంటే చాలా బిజీ పనులు. అంటే కింద మనకి వర్క్ జరుగుతుంది కదా, బండలు వేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా కొంచెం దగ్గరుండి చూసుకోవడము అదంతా జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇది కిచెన్ బండ అండి. టోటల్ మనం మొత్తం బండలు వేసిన తర్వాత ఎంత అందంగా తయారైందో తెలుసా? ఒక సింగిల్ రూమ్ మీకు తర్వాత చూపెడతాను నేను. ఇంక ఈ పనులన్నీ జరుగుతున్నప్పుడే ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు. ఏ ఒక్కటి కూడా మిస్ కావద్దు, అన్ని చదవాలి. నువ్వు నీకేమన్నా నాన్న నాకు అవి వన్ రీజన్ చెప్పొద్దు. అది ఉండే Learn and write lesson number 6 question answers for ST. ఓకే, Prepare for ST lesson number 3 and poem 3. ఓకే, ఇది కూడా చెప్పాలా? Learn and write FA2 revision 1. వాళ్ళు ఇంకా స్కూల్ నుంచి వచ్చి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఏదైనా స్నాక్స్ అది తినేసి హోంవర్క్స్ పైన ఉంటారు. నేను ఎప్పుడు ట్యూషన్స్కి పంపనండి, అంతా వాళ్ళ ఇంట్లోనే రాసుకుంటారు, చదువుకుంటారు. అయినా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏం ట్యూషన్స్కి పంపిస్తాంలేండి. సో ఇది వచ్చేసి అదే రోజు అండి, కొంచెం చీకటి పడింది అంతే, 6:15 అలా అవుతుంది టైం అంతే. ఆ టైంకే ఎంత చీకటి అయిపోయిందో చూడండి. తర్వాత వచ్చేస్తే బాగా చలి పెట్టేస్తుంది. అండ్ ఆ రోజు నైట్ అయితే చాలా వర్షం కూడా వచ్చిందండి మా ఏరియాలో అయితే. మరి మీ ఏరియాలో వచ్చిందో లేదో నాతో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. మేము వెళ్తున్నాం ఎక్కడికి అంటే మా ఇంటికి దగ్గర చిన్న రైతు బజార్ లాగా పెడతారండి ప్రతి గురువారం కూడా. అండ్ ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు తెలుసా? వెజిటేబుల్స్ కానీ, తర్వాత లేడీస్కి బ్యాంగిల్స్ ఉంటాయి, తర్వాత అన్నీ కొన్ని ఆర్నమెంట్స్ టైప్లో అవన్నీ ఉంటాయి. అండ్ ప్లాస్టిక్ ఐటము, పిల్లల బొమ్మలు, తర్వాత ఇక్కడ వచ్చేస్తే ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి. మెయిన్ థింగ్ మాకు రైతు బజార్ కొంచెం దూరమే, కానీ ఇక్కడ ఏంటంటే వీక్లీ వన్స్ అయితే పెడతారనమాట. మనకు మార్కెట్లో కూడా దొరకవేమో ఇంత ఫ్రెష్ కూరగాయలు అనిపిస్తుంది. అన్నీ కూడా బాగుంటాయండి. నేను అక్కడ అరటికాయలు తీసుకుందామని చెప్పేసి మర్చిపోయాను. మా కౌశిక్కి చాలా ఇష్టం అరటికాయ ఫ్రై. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ కూరగాయలు అన్నీ కూడా ఇతని దగ్గరే తీసేసుకున్నాను, అన్నీ ఫ్రెష్గా, బీరకాయలు అన్నీ కూడా. ఇంకా వచ్చేస్తే ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. అసలు ఇంకా దొరకందంటూ ఉండదు. నాకు ఎందుకో ఈ వెజిటేబుల్స్ ఆన్లైన్లో తీసుకోవడం అస్సలు నచ్చదు. అన్నీ కూడా మనం వెళ్ళి చక్కగా తీసుకొని ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఆల్రెడీ వాళ్ళు స్టోర్ చేసి మనకి ఆన్లైన్లో సేల్ చేస్తారు, మళ్ళీ వాటిని మనం స్టోర్ చేసుకొని తింటూ ఉంటాము. దానికంటే ఇది బెటర్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఇట్లా ఈ కోవిడ్ టైము ఇలా కొత్త వైరస్లు వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తల్లో ఉండాలి అంతే. సో నేనైతే ఇక్కడ అన్నీ ఏమేమి తెచ్చుకున్నానని చూపిస్తున్నానండి. బీరకాయలు, గోకరకాయలు, టొమాటోస్, తర్వాత మిర్చి తెచ్చాను పెద్దవి, బజ్జీ మిర్చి, తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, ఉసిరికాయలు, ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. గోంగూర కూడా తెచ్చాను కానీ ఇక్కడ యాడ్ అవ్వనట్టుంది ఆ క్లిప్పింగ్. తర్వాత వచ్చేస్తే ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి, బనానా, జామకాయ అండ్ గ్రేప్స్. నెక్స్ట్ డే ఫ్రైడే పూజ ఉంటుంది కదా, సో అందుకనమాట. ఇంకొచ్చేస్తే పిల్లలు హోంవర్క్స్ అది అంతా అయిపోయింది కదా, డిన్నర్ కూడా చేసేసాము ఆల్మోస్ట్. ఆ రోజు ఏం చేశాను ఏమో ఐడియా లేదు, ఏదో చేశాను, చపాతీ అనుకుంటా. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత మేము ఏమైనా హెల్ప్ చేయాలా అంటే నాకు ఈ బఠానీలన్నీ ఒలిచిపెట్టామని అడిగాను అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ చాలా క్లౌడీగా ఉండింది ఆ రోజు, వర్షం వస్తుందేమో అనుకున్నంత క్లౌడీ. తర్వాత వచ్చేస్తే నేను ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం తినాను కదా, జస్ట్ మార్నింగ్ గ్రీన్ టీ తాగేసాను అనమాట. ఇంకొచ్చేస్తే ఫుల్ పని ఉంటుంది ఆ రోజు అంతా. హలో హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఫ్రైడే అండి. యాక్చువల్గా ఈ వ్లాగ్ చెప్పాను కదా ఇంతకు ముందుదే, గురువారం అండ్ శుక్రవారం రెండు కూడా కలిపి యాడ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. కదా నేను మణిద్వీప వర్ణన పూజ చేసుకుంటున్నానని చెప్పేసి, సో పిల్లల్ని స్కూల్కి పంపించి చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను పూజ మధ్యలో ఆగకుండా లేవకుండా పూజ అనేది చక్కగా చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. సింపుల్గా అయిపోయే వంటే చేసి పంపించేస్తాను, ఎందుకంటే రాఘవ్ గారు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి
మధ్యాహ్నంకి ఏదో కర్రీయో ఏదైనా చేసేస్తా అప్పటికప్పుడు. పిల్లల్ని ఫస్ట్ పంపించి తర్వాత నేను పూజ దగ్గర ఉంటాను. బాక్స్ అయిపోతుంది పిల్లలకి, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. నేనైతే తినను, ఇంకా వీళ్ళ వరకే తినేస్తారు. నేనైతే డైలీ వేర్ శారీ అనమాట. ఇది మీకు తెలుసు, నేను చూపించున్నాను ఒకసారి. ఆర్కే కలెక్షన్స్ లో తీసుకున్నాను. చాలా ఒక మంచి కలర్ అనమాట. ఇది ఇంగ్లీష్ కలర్ అని చెప్పొచ్చు. ఇందులో మీకు కనిపించేవి డార్క్ బ్లాక్ అయితే కాదు, ఇది యాష్ కలర్ అనమాట. యాష్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ బ్లౌజ్ దీనిది కాదు. యాక్చువల్ గా దీంట్లో బ్లౌజ్ బాగుంది, కాకపోతే మొత్తం ఇలాగే రన్నింగ్ లో ఉందన్నమాట. సో ఇదైతే నా దగ్గర ఒక సిల్వర్ కలర్ బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకున్నాను, కానీ ఈ బ్లౌజ్ కొంచెం నాకు ఎందుకో అంత కంఫర్టబుల్ గా లేదండి. కొంచెం ఇదిగో టైట్ అనిపిస్తుంది, ఇక్కడ ఎయిర్ గ్యాప్స్ లాగా వచ్చింది. ఏదో ఇది సెట్ అవ్వలేదు నాకు. ఇంకా ఊరికే ఎందుకు పక్కన ఉంది కదా అని చెప్పేసి దీనికే పేరప్ చేసేసుకున్నాను అనమాట. అయితే ఇది టెంపుల్ కి వెళ్ళేది అలా ఉంటేనేమో కొంచెం బార్డర్ టైప్ శారీ కట్టుకునేది అన్ని, కానీ తనకు పనులు ఉన్నాయంట. సరేలే ఇంకా ఇంట్లోనే కదా అని చెప్పేసి ఇలా రెడీ అయ్యాను. ఫస్ట్ గబగబా పనులు చేసేసుకుని తర్వాత పూజ మీద కూర్చుంటాను. ఓకే, గబగబా పనులన్నీ ముగించేసుకొని ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి పంపించేశానండి. తర్వాత నా పనులు అవి ఉంటాయి కదా అవన్నీ చేసేసుకొని ఇక్కడ ఈరోజు నైవేద్యం వచ్చేసి కట్టె పొంగలి చేస్తున్నాను. అదే హాట్ పొంగల్ అంటారు కదా అదనమాట. సో దానికోసం నేను ఒక టీ గ్లాస్ రైస్ తీసుకున్నాను అండ్ అదే టీ గ్లాస్తో పెసరపప్పు కూడా తీసుకున్నాను అనమాట. దాన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసి ఆ తర్వాత మనకు ఇది రైస్ అనేది ఉడకడం కోసం వాటర్ అనేది వేసుకుంటున్నాను అనమాట. అండ్ 1 గ్లాస్ రైస్ 1 గ్లాస్ పెసరపప్పు కదా, ఇక్కడ 5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసానండి. 6 గ్లాస్ కూడా వేసుకోవచ్చు. ఇంకేంటంటే చక్కగా మెదిగిపోతుంది అనమాట, అంత సాఫ్ట్గా అవుతుంది. ఇందులో వచ్చేసి నేను ఒక టీ స్పూన్ వరకు మిరియాలు తీసుకున్నానండి. యాక్చువల్గా నేను తాలింపులో మిరియాల పొడి వేసుకుంటాను, బట్ నా దగ్గర పొడి లేదు. ఇంకా మిరియాలు అయితే ఇందులోనే ఉడికిపోతుందిలే అని చెప్పేసి ఇందులో వేసేసి కొంచెం పసుపు వేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేసి ఒక 3 విజిల్స్ ఆర్ 2 విజిల్స్ ఇచ్చాను అనుకుంటాను అంతే. చాలా బాగా ఉడికిపోతుంది అనమాట. అండ్ చాలా ఈజీగా కూడా వేసేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది. తర్వాత వచ్చేస్తే చూడండి నా న్యూ స్టవ్. తర్వాత వచ్చేస్తే ఇదేంటంటే మేము ఇక్కడికి రాకముందు కొత్త కనెక్షన్ తీసుకున్నాం అనమాట ఈ ఏరియాకి వచ్చేటప్పుడు. సో అక్కడ ఇచ్చారు ఈ స్టవ్. ఇంకా ఈ స్టవ్ ఇన్నాళ్ళు ఎందుకు వాడలేదు అంటే ఇది చాలా చిన్నగా వస్తుందండి ఫ్లేమ్, అందుకని వాడలేదు. ఇది జస్ట్ రిపేర్ చేయించేసి వాడుతున్నాను అనమాట. అయితే ఇంతకుముందు అయితే ఏవో నైవేద్యాలు అవి చేసామనుకుంటాను ఈ స్టవ్ పైన. సో ఇంకా ఇప్పుడు కూడా నైవేద్యమే చేస్తున్నాను కాబట్టి జస్ట్ అలా బొట్టు పెట్టి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకొక 2 to 3 విజిల్స్ వస్తే చాలండి, ఇంకా బాగా ఉడికిపోతుంది అనమాట. అవసరం లేదు ఎక్కువ విజిల్స్. సో మనం వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయి చూసారా రైస్ ఎలా రెడీ అయిపోయిందో. చాలా మెత్తగా మనం ఇలా మెదిపితే చాలు ఇంకా మ్యాష్ అయిపోతుంది అనమాట, అంత మెత్తగా. నేను ఇక్కడ వుడ్ స్పూన్ తీసుకున్నానండి. సో మనం కొంచెం ఇట్లా గట్టిగా మెదిపినామంటే చాలు ఇంకా పేస్టీగా అయిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది పెసరపప్పు అవ్వడం వల్ల కూడా మనకు తొందరగా గట్టిపడిపోతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కువసేపు కొంచెం మంచిగా లూజ్గా ఉండాలి అనుకుంటే కొంచెం హాట్ వాటర్ అనమాట, అంటే మనం వేడి నీళ్ళు కాచి అందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే కాస్త మనకి మంచిగా జ్యూసీగా కనబడుతుంది అనమాట. ఇంకా వేడివేడిగా తింటే కూడా సూపర్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ నైవేద్యం కింద చేస్తున్నాను, కానీ చాలామంది బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకుంటారండి పొంగల్. చాలా చాలా బాగుంటుంది. అండ్ దానికి కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది అనమాట. తర్వాత వచ్చేస్తే ఇంకా ఇక్కడ జస్ట్ చిన్ని కడాయి పెట్టి నెయ్యి వేసుకున్నాను, అందులోనే కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. ఇందులో శనగపప్పు ఎండుమిర్చి అవి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఇంకా నాకు కాజు అందుబాటులో ఉండింది అది వేసేసి అండ్ కరివేపాకు కూడా వేసేసాను. మామూలుగా మనం ఫస్ట్ మిరియాలు కనుక వేయకపోయి ఉంటే ఈ తాలింపులోనే మిరియాల పొడి వేసుకునే వాళ్ళం అనమాట. సో ఫైనల్గా కట్టె పొంగలి అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం కింద సమర్పించడం కోసం చాలా ఈజీ వే అండి. మనం కుక్కర్లో పెట్టేసి వేరే పనులన్నీ చేసేసుకోవచ్చు అనమాట, అలా ఫాస్ట్గా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ నైవేద్యాన్ని నేను ఈ పూజలు చేసే ఏ వీక్లో కూడా పెట్టలేదన్నమాట. లాస్ట్ వీక్ వచ్చేసి స్వీట్ పొంగల్ చేశాను. సో నేను అక్కడ ఏంటంటే ప్రాసెస్ చూపెట్టలేదు, కానీ కామెంట్స్లో అడిగారు అక్క నాకు ఒకసారి చక్కెర పొంగల్ చూపించండి, మీరు ఎలా చేస్తారు, బాగుంది బాగా అనిపించింది అన్నారనమాట.
ఇంకెప్పుడైనా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, నేను ప్రెజెంట్ అయితే ఇంకా ఇది షూట్ చేశాను అనమాట ఈరోజు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే రాఘవ్ గారు ఇంట్లోనే ఉన్నారు కదా, ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నారు అనమాట. కిందకి కనుక వెళ్తే ఒక 4-5 తమలపాకులు తీసుకురండి, మన మొక్కలకు ఉన్నాయి కదా అని చెప్తున్నాను. నేను అక్కడ మార్కెట్లో ఉండే కానీ కావాలని తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ మన మొక్కలకే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా పూజ అయితే ఫినిష్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ ఏ పని చేసినా మీకు లెఫ్ట్ హ్యాండ్లో కనబడుతుంది కదా, ఇది సెల్ఫీ కెమెరా పెట్టుకున్నానండి, అందువల్ల మనకి లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టుగానే ప్రతి పని కనబడుతుంది. సో తప్పుగా ఏమీ అనుకోకండి, ఏంటి కల్పన అన్ని లెఫ్ట్ హ్యాండ్తో చేస్తుంది అని చెప్పేసి. సో నాకు నేను సెల్ఫ్గా వీడియో షూట్ చేసుకుంటున్నప్పుడు నేను సెల్ఫీ కెమెరాని ఎక్కువ యూజ్ చేస్తానన్నమాట. సో సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ 5th వీక్ మణిదీపవరణ పూజ అండి. మధ్యలో ఏవైనా వీక్స్ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా ఆగిపోతుంది కాబట్టి, సో ఇది వచ్చేసి 5th వీక్, ఇంకొక 4 వీక్స్ అయితే అయిపోయిద్ది అనమాట. ఫైనల్గా మేము ఇంకా మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా, ఇంకా గబగబా లంచ్ అయితే చేసేసుకొని ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే యాక్చువల్గా చెప్పాను కదా, మేము ఈ ఏరియాకి షిఫ్ట్ అయిన తర్వాత, అంటే ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత గ్యాస్ కనెక్షన్ అనేది మార్పించుకోలేదండి, అడ్రస్ చేంజ్ చేయించుకోలేదు. సో దానికోసం ప్రతిరోజు పెండింగ్ పెట్టుకొని యాక్చువల్గా గురువారమే వెళ్దాం అనుకున్నాం, కానీ కింద వర్కర్స్ వచ్చారు కదా, మళ్ళీ కన్ఫ్యూజింగ్గా ఉంటుందేమో వద్దు అని చెప్పేసి ఆగిపోయాము. మళ్ళీ ఫ్రైడే రోజు ఎంత టైం పడుతుందో అనుకున్నాం, కానీ ఒక 2 minutesలో అయిపోయిందండి వెళ్ళిన పని అయితే. సో ఇంకా బయటికి వెళ్ళే ప్రతిసారి ఇంకా ఇవన్నీ కూడా ఒక బాధ్యతలాగా అయిపోయిందనమాట. డోర్ లాక్ చేసుకోవడము, తర్వాత ఈ గేట్ లాక్ చేసుకోవడము, మళ్ళీ కింద గేట్ లాక్ చేసుకోవడము, ఎందుకంటే కింద కొంచెం మనది మెటీరియల్ ఉంది కదా, మనం సేఫ్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఇంకా తప్పవన్నమాట. సో మాకు దగ్గరలోనే వనస్థలిపురమే, పెద్ద దూరం ఏమీ కాదు. ఇంకా వచ్చిన పని ఒక 2 నిమిషాలు కూడా టైం పట్టలేదంటే నమ్ముతారా, అసలు చాలా బాగా తొందరగా జరిగిపోయింది. అండ్ మేము ఇక్కడ ఒక చిన్ని సైజ్ ఎగ్జిబిషన్కి వచ్చామండి, అస్సలు అనుకోలేదు, జస్ట్ అలా వెళ్తుంటే కనబడింది. ఆ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ ఇంకెప్పుడైనా మీకు చూపిస్తాను. ఓకే, చాలా లెంతీ అయిపోతుంది. ఇక్కడైతే ఒక సూపర్ అండ్ ఎమ్మిగా ఉండే టొమాటో పనీర్ కర్రీ అయితే చూపించేస్తాను. ఇక్కడ నేను తీసుకున్నాను ఒక 3 టొమాటోస్, ఒక పనీర్, తర్వాత వచ్చేస్తే 2 ఆనియన్స్ అండి, కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయి అంతే. కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. తర్వాత వచ్చేస్తే ఆనియన్స్ ఉన్నాయి కదా, నేను 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి. ఇంత చిన్నగా కట్ చేసుకుంటే మనకు గ్రేవీ కూడా అంటే ఎక్కువ ముక్కలు కనబడకుండా పేస్టీగా బాగుంటుందన్నమాట కర్రీ అయితే. సో ఇవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడం కోసం నేను సాల్ట్ వేసుకున్నాను. తర్వాత అవి కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో కాస్త పసుపు, ఇది వచ్చేసి జీరా పౌడర్ అండి, ఓన్లీ జీలకర్ర పౌడర్. నేను ప్రతి కర్రీలో జీలకర్ర మెంతులు వేస్తాను కదా, మెంతులు కాకుండా ఓన్లీ జీరా పౌడర్ అనమాట. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేస్తే మీకు ఇందాక 3 టొమాటోస్ చూపించాను కదా, అవన్నీ కూడా చిన్నగా చాప్ చేసి వేసేసుకున్నానండి. ఈ కర్రీ ఏంటంటే టమాటోస్ వచ్చేసి మనకి కొంచెం రెడ్గా పండుగా ఉండాలన్నమాట, అలా అని పచ్చిగా ఉంటే కర్రీ టేస్ట్ ఏమీ బాగుండదు. సో అలా పండుగా ఉండేలా చూసేసుకోండి. అండ్ అవి మగ్గేంత వరకు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ పనీర్ కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఈ కర్రీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే పరాఠా అయినా లేదంటే చపాతీ అండి, చపాతీ అయితే సూపర్గా ఉంటుంది. సో మనకి టమాటోస్ అన్నీ కూడా మంచిగా మగ్గిపోవాలన్నమాట, అందుకని ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. అండ్ ఇది నేను నైట్ షూట్ చేశాను, నేను నైటీలో ఉంటాను కాబట్టి ఎందుకో నాకు అంత నచ్చదు కెమెరా ముందు నైటీలో కనబడము, అందుకే నేను కనబడకుండా ఇక్కడ కర్రీ అయితే మీకు చూపించేస్తున్నాను అనమాట. ఇంకా టొమాటోస్ మగ్గాయి కదా, అందులో ఒక 1.5 స్పూన్ కారం వేసేసి తర్వాత ఉప్పు కూడా వేసేసాను. అది కూడా కాస్త కలిపిన తర్వాత నేను చూపించిన గ్లాస్ ఉంది కదా, చాలా నార్మల్ మీడియం సైజ్ అండి, దాని నిండా కూడా వాటర్ తీసేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే మనకు కొంచెం లైట్ గ్రేవీలా ఉంటే థిక్గా బాగుంటుందన్నమాట. సో వాటర్ అయితే వేసేసి చక్కగా కలిపి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించేసేయండి. ఆ తర్వాత మనం ఇంకా పనీర్ వేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
సో ఇలా అన్నమాట. మనకి ఇక్కడ చూసారు కదా ఆయిల్ అనేది కనబడుతుంది అక్కడక్కడ. అలా వస్తే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట. పనీర్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఒక్క 2 నిమిషాలు అలా మూత పెట్టేసి తీసేస్తే చాలండి. కర్రీ దగ్గరికి అయిపోతుందన్నమాట. అండ్ గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది. ఫైనల్గా మనం వేసుకుంటాం కొంచెం ధనియాల పొడి అండ్ అన్లిమిటెడ్ కొత్తిమీర అనమాట. ఎంతైనా వేసేసుకోవచ్చు. అండ్ పైన వచ్చేసి నేను నెయ్యి వేసానండి 1 స్పూన్. మామూలుగా అయితే బటర్ కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ఈజీ మెథడ్ అని చెప్పొచ్చు. అండ్ చెప్పాను కదా నేను ఒక చిన్ని ఎగ్జిబిషన్కి వెళ్ళాను అని చెప్పేసి, నేను నెక్స్ట్ వీడియోలో ఈ క్లిప్పింగ్స్ అన్నీ చూపిస్తానండి. నేను ఎక్కడికి వెళ్ళాను, ఎలా ఉంది అని చెప్పేసి. సో ఈ వీడియో వచ్చేసి ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.